ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల జేసీ చైర్మన్ ఈద్ర వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ భవన్ వద్ద చెలో బస్ భవన్ ఉద్యోగుల ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పరిపాలన అంటూ ఏడాది ఉత్సవాలను జరుపుకుంటున్న సీఎంకు ఆర్టీసీ కార్మికులు కనిపించడం లేదని ప్రశ్నించారు. మొత్తం తీసేయాలి. అదేవిధంగా ఎవరి బ్రెడ్ విన్నర్ స్కీమ్ తోటి రిక్రూట్ అయిన వాళ్ళు కన్సల్టేటెడ్ పే 3 years అనేది ఉన్నది కాబట్టి గతంలో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు జరిగినాయి, రెగ్యులర్ ప్రాతిపదికన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వంలో విలీనం చేస్తాము. అదేవిధంగా 2021 పే స్కేల్ అమలు చేస్తాము. గత ప్రభుత్వం చేసిన తప్పులని ఈ ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే ఆర్టీసీ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి సమస్యలు, మరి ఆర్టీసీని మీరు ఎలక్షన్ల కంటే ముందు మేనిఫెస్టోలో పెట్టారు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు, 2021 పే స్కేల్ ఇస్తానన్నారు, తర్వాత బ్లడ్ విన్నర్ స్కీమ్ని రెగ్యులర్ ఉద్యోగాలుగా ట్రీట్ చేస్తానని చెప్పారు. ఇలా ఆర్టీసీని